అయితే గురుగారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే ఒకటమ్మా, అంటే జస్ట్ ఆయన నామనక్షత్ర ప్రకారం చూసుకుంటే తులారాశి అవుతుంది అతనిది, అమ్మాయిది కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశికి తులారాశికి ఇద్దరికి కూడా కాంబినేషన్ బాగా ఉంటుంది, చాలా మంచి కాంబినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్య జీవనం, సంతాన యోగం, తప్పకుండా అమ్మాయికి సంతాన యోగం. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి నేను, అక్కడ అమ్మాయి ఇక్కడ వివాహం చేసుకోవడానికి కారణం నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే, అమ్మాయికి షష్టమంలో కూడా కొంత గ్రహస్థితి బాగాలేదు అమ్మాయికి. ఈ షష్టమ గ్రహస్థితి బాగాలేకపోవడం వల్ల అమ్మాయికి ఒక రకమైనటువంటి వ్యాధి ఉంది, ఆ వ్యాధి తగ్గిపోయింది. సరే, ఇక మీద అటువంటి వ్యాధి రాకుండానికి అమ్మాయికి ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత నుంచే సంపూర్ణ ఆరోగ్యవంతులైన అమ్మాయి. అక్కడ వెళ్ళిన తర్వాత నుంచి అనుకుంటా నేను, అంటే ఇది ఎవరో అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది కాదు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తరచుగా వెళ్తుంది అమ్మాయి అక్కడికి. అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత అమ్మాయికి ఆరోగ్యం బాగుపడింది. దానివల్ల మేము మేబీ ఆ అమ్మాయి అక్కడ తను వివాహం చేసుకుంటే ఆరోగ్యవంతమైన శుభయోగం, నెక్స్ట్ సంతాన యోగం బాగుంటుంది. ఈ రాజ్ నెడుమోర్ వాళ్ళతో ఇద్దరు కూడా అనుకూలంగా ఉంటున్న భావంతో అక్కడ చేసుకుని ఉండవచ్చును. బట్ చేసుకోవడం మంచి పని చేశారు, అక్కడ చేసుకోవడం వల్ల మంచి అనుకూలతని పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే అనేక సందర్భంలో సమంత కూడా తెలియచేయడం జరిగింది, ఆ ప్రదేశం అంటే నాకు ఎంతో ఇష్టం అని. అంటే పదే పదే వెళ్తుంది కాబట్టి ఆ ప్రదేశం తనకి ఎంత ప్రాముఖ్యతమైంది అనేది కూడా ఇక్కడ మనకు తెలిసింది. తన జీవితాన్ని అక్కడ ఆ స్వామి క్షేత్రంలో ఒక మంచి మార్పుతో జరిగినటువంటి అనేక అనర్థాలని, అనేకమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించి సంపూర్ణటువంటి మిగిలిన జీవితాన్ని ముందు యాక్చువల్ కొంతమంది అనుకున్నారు సమంత జాతకంలో యోగి అయ్యే అవకాశం ఉంది, యోగినిగా మారే అవకాశం అన్నటువంటి మాటలు కూడా అప్పుడు బయటకు వచ్చాయి. బట్ షీ నెవర్ యోగిని, తనకి సంతాన యోగం ఉంది, తన జాతకంలో సంతాన యోగం ఉంది కాబట్టి తప్పకుండా పునర్వివాహం కొంతమంది మేము తెలుసుకున్నాం. దాని ఎక్కడ ప్రచారం జరిగింది, ఎందుకంటే మేము దాంట్లోకి వచ్చేసి ఆల్రెడీ పాప అమ్మాయి మీద అనేక రకాల రూమర్స్ కాదు, అనేక మంది ఆయన గురించి ఒక బ్రాహ్మడు చెప్పడం, అది కాంట్రవర్సీ అయిపోవడం, నేను ముందే చెప్పాను విడిపోతారని, అది చెప్పకూడదు. ముందే తెలిస్తే ముందు వారి గురించి పూజలు చేయంట. నేను ఇప్పుడు మనకు తెలిసిందే చెడవద్దని, మనమే పూజ చేద్దాం. నోట్ల మంత్రాలు లేవా? ఒక శివుని దగ్గర కూర్చొని శివుడికి అభిషేకం చేసుకుంటూ ఆ ఇద్దరు భావన కోరుకోవచ్చుగా.